అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ అయితే నేను శనివారం నుండి ఆదివారం వరకు చేసుకున్న పనులైతే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నచ్చితే కనుక అది లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను తీసుకున్నవన్నీ, ఇక్కడ మీకు చూపిస్తున్నవన్నీ కూడా లైనింగ్ క్లాత్స్ అండి. ఇవన్నీ నా దగ్గర ఆల్రెడీ కాటన్ బ్లౌజెస్ ఉన్నాయన్నమాట. షాపుకి వెళ్తే అన్నారన్నమాట, విడివిడిగా కొనుక్కోవడం కన్నా బంచుల్లో కొనుక్కోవచ్చు కదండి, కలిసి వస్తాయి అన్నారు. అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట అండి. ఇలాగ బంచుల్లో ఎక్కువ తీసుకున్నాను. ఇలా తీసుకుని అయితే పెట్టేసుకున్నాను. మనం బ్లౌజ్ అవి కూడా ఎక్కువ స్టిచ్ చేసుకుంటూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి, అంటే ఇంట్లోనే స్టిచ్ చేస్తాను కాబట్టి నాకు ఇలా ఉపయోగపడతాయి అని చెప్పి తీసుకున్నానండి. అంటే ఎక్కువ శారీస్ కట్టుకునే వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగం అండి. అలాగే టైలరింగ్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళు అయితే ఎక్కువ తీసుకుంటారు కదా. అలాగే మనం కూడా ఇంట్లో స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా తీసుకోవడంలో తప్పు లేదు అనిపించింది. నేను చూపిస్తున్నవన్నీ కూడా ఇందులో లైనింగ్ క్లాత్స్, అలాగే బ్లౌజ్ పీసెస్ అయితే చూపిస్తున్నాను అనమాట. నా దగ్గర ఉన్న వాటిని మ్యాచ్ అయితే చేస్తున్నాను, చూసారు కదా. ఇలా అయితే నా దగ్గర ఉన్న బ్లౌజులను అయితే నేను ఇలా పెట్టుకుని చూస్తున్నానండి, ఈ లైనింగ్స్ అనేవి మనకు సెట్ అవుతున్నాయా లేదని. అంటే అన్నీ మన దగ్గర ఉన్న కలర్స్ అని కాదు కదా, మనకి ఏది యూజ్ అయితే అదే ఉపయోగిద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. తర్వాత వచ్చి నేను షాపింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ, అంటే మనకి ఇక్కడ ఫ్లవర్ వాజ్లు అవి ఉంటాయి కదండి మామూలుగా డెకరేషన్ షాప్లో, అక్కడ వెళ్ళినప్పుడు నాకు ఈ ఫ్లవర్స్ చాలా బాగా నచ్చాయి అన్నమాట. అందుకని చెప్పి వీటిని తీసుకున్నాను. అంటే 2 కొమ్మల్లో వచ్చాయన్నమాట ఇవి, కానీ చాలా బాగున్నాయండి. అలాగే ఇది కూడా నాకు క్యూట్గా అనిపించింది. ఇది నాకు 100 రూపీస్ అయితే పడిందండి ఫ్లవర్ వాజ్. అలాగే ఈ 2 బంచెస్ కూడా మొత్తం ఇవి ఒక 150 పడినాయి అన్నమాట. అలా మొత్తం కలిపి నాకు 250 అయితే ఇది పడింది అన్నమాట. అంటే మనం ఇప్పుడు డైనింగ్ మీద అది పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాగే మన కబోర్డ్లో అది కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది కాబట్టి నేనైతే ఇలా తీసుకున్నానండి. బాగుంది కదా, నచ్చిందా మీకు? చూడండి ఒకసారి ఎలా ఉందో. అంటే చూడగానే నేను ఫిదా అయిపోయాను అనమాట. బాగుంది చూడడానికి ఫ్లవర్స్ అని చెప్పి, ఏదో నిజంగానే ఆ ఫ్లవర్స్ పూచినట్టుగా ఉన్నదండి. అందుకని చెప్పి ఇది ఒకటి తీసేసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ వచ్చి ఇది ఒక చిన్ని ఫ్లవర్ వాజ్ లాంటిదేనండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా నాకు 80 రూపీస్ అయితే పడింది. అంటే మొత్తం ప్లాస్టిక్కే అయినా కూడా చూడగానే నచ్చింది అనిపించింది. సరేలే, దీంతో కూడా మనం డెకరేట్ చేయొచ్చు కదా అని ఆలోచన వచ్చింది నాకు. అలా మధ్య మధ్యలో పెట్టుకుంటే మనకి అందంగా అనిపిస్తాయి కదా. నేను మధ్య మధ్యలో కూడా మీకు చూపిస్తూ ఉంటాను కదా డైనింగ్ టేబుల్ మీద డెకరేషన్ చేసినప్పుడు. ఇక్కడైతే చూడండి చక్కగా ఇలాగ మనీ ప్లాంట్స్ అయితే అరేంజ్మెంట్ చేసుకున్నాను అనమాట. అంటే నా దగ్గర ఉన్న సీసాలు ఉన్నాయన్నమాట. అంటే ప్లాస్టిక్ కాదండి, ఇవైతే మనకి సాసులది వస్తాయి కదండి, అలాంటి వాటిని సరదాగా ఇలా తీసి పెడుతున్నాను. ఎలా ఉందని చెప్పి చూస్తున్నారు కదా. నాకు ఇది సెట్ అవ్వలేదు అనిపించింది. అందుకని చెప్పి ఆ పెద్ద గాజు సీసా ఒకటి ఉంది నా దగ్గర. అందులో ఎప్పటి నుంచో మెయింటెనెన్స్ చేస్తున్నాను అనమాట. అంటే నాది వాటర్ బాటిల్ అండి, అది యాక్చువల్లీ గాజు వాటర్ బాటిల్ అనమాట. ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, దాన్ని ఇంకా అలా యూజ్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత వచ్చేసి నేను మార్కెట్కి వెళ్ళాను అంటున్నాను కదా మీతో, అక్కడ స్పైసెస్ అయితే తీసుకున్నానండి. వాటితో పాటు వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను. ఇదేంటంటే వెల్లుల్లిపాయలు, మొన్న నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసినప్పుడు వెల్లుల్లిపాయలని ఇలా పెట్టకూడదటండి. అంటే అలా ఉల్లిపాయ మొత్తం అలా ఉండకూడదట వెల్లుల్లిపాయ. వాటిని విడివిడిగా రేకుల్లా తీసి పెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అనేసి అన్నారు. సరేలే అని చెప్పేసి ఇంకా వీటిని ఇలా ఒలిచేసి అలాగా వేసేస్తున్నాను. అంటే ఒక దాంట్లో పెట్టుకుంటే, ఒక కప్పు లాంటి దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి, అలా మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఒకటి కనుక పాడైందంటే మొత్తం ఆ వెల్లుల్లిపాయ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుందంట. అందుకని చెప్పేసి ఇలా విడిగా పెట్టుకుంటే మంచిదన్నారని చెప్పి పెట్టుకుంటున్నాను. తర్వాత కూడా నేను
ట్రై చేద్దామని ఆలోచన వచ్చింది. సరేలే మీకు కూడా చూపిద్దాం, అంటే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో మీకు ఇదైతే చూపిస్తున్నానండి నేను. అంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అనే ఆలోచనతో. తర్వాత వచ్చేసి ఇలా అయితే రెడీ చేసి పెట్టేసాను, చూసారు కదా. ఇవి 1/2 కేజీ తీసుకున్నానండి, అంటే వారానికి ఒకసారి తీసుకుంటాను అనమాట. ఆ తర్వాత లెమన్స్, ఇప్పుడు వచ్చిందంతా సమ్మర్ కదండి, సమ్మర్లో మనకి లెమన్స్ నిల్వ ఉండవు అసలు. ఫ్రిడ్జ్లో పెట్టగానే వెంటనే అవి కలర్ మారిపోవడము, లేకపోతే ఎండిపోవడము అలాంటిది జరుగుతుంది కదా. అందుకని చెప్పేసి ఇది కూడా మీకు చిట్కాలో ఉంటుందని చెప్తున్నాను. ముందు టిష్యూ అయితే వేస్తున్నాను, ఆ తర్వాత ఇంత లెమన్స్ పెడుతున్నాను అనమాట. లేదంటే క్లాత్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. మీ దగ్గర క్లాత్ ఉందనుకోండి, కాటన్ క్లాత్ అనేది వేసుకుని ఈ లెమన్స్ అందులో పెట్టేసి పైన మళ్ళీ మనం క్లాత్ కప్పేసుకోవచ్చు అనమాట. అంటే నా దగ్గర టిష్యూస్ ఉన్నాయి కదా అన్న ఆలోచనతో ఈ లెమన్స్ అయితే ఇలా వేసాను నేను. ఈ లెమన్స్ అన్నీ కూడా 50 రూపీస్ అయితే తీసుకున్నానండి. సమ్మర్ కదా, చాలా రేట్లు ఉన్నాయి. మళ్ళీ పైన టిష్యూని అయితే కప్పేస్తాను అనమాట. అదే క్లాత్ అనుకోండి, మీరు అడుగున క్లాత్ వేసి లెమన్స్ పెట్టి మళ్ళీ పైన క్లాత్ వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి నిమ్మకాయలు కనీసం ఒక 10 డేస్ అయినా 15 డేస్ అయినా నిల్వ ఉంటాయి అన్నమాట. మనం ఇలా తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. తర్వాత కూడా ఏంటంటే ఇలాంటిది చూడడం, ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏవి కుళ్ళిపోతున్నాయి ఏంటని చెప్పి కూడా మనకు అర్థమవుతుంది కదా. అందుకని అలా తీసుకున్నాను నేను. తర్వాత ఈ ఫ్లవర్స్ వచ్చి మా ఇంటి దగ్గర పూచినవేయండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ ఫ్లవర్స్. వీటిని మా అమ్మాయి కట్ చేసి ఇచ్చిందన్నమాట. సరదాగా నేనైతే షూట్ చేస్తున్నాను. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no place. చూసారు కదా ఈ ఫ్లవర్స్ అయితే ఎంత అందంగా ఉన్నాయో చూడడానికి కూడా. అలా మనం ఒక ఫ్లవర్ వాజ్లో పెట్టుకుంటే పూలైతే అలా పెట్టామనుకోండి, మనకు కూడా హ్యాపీనెస్ వస్తుంది, అలాగే మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకనే చూపించాను. ఇక్కడైతే నేను ఆకుకూరలు అయితే తీసుకున్నానండి. వాటన్నిటిని గోంగూర అలాగే తోటకూర క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. అంటే మనం ఇలా పెట్టుకుని పేపర్లో చుట్టేసుకున్నాం అనుకోండి, మనం నెక్స్ట్ డే సండే కాబట్టి మండే ఇప్పుడు వీటిని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. తొందరగా వడిలిపోకుండా ఉంటాయండి, చాలా బాగుంటుంది. ఆకుకూరలని ఫ్రెష్గా ఉంటాయి, మనకి తినడం కూడా చాలా మంచిది కాబట్టి. ఇక్కడైతే ఏంటంటే నేను ఒక శారీ అయితే, ప్లెయిన్ శారీ ఉందండి నా దగ్గర, కొని దగ్గరగా 5-6 నెలలు అయిపోతుంది. దీని మీద అయితే బ్లౌజ్ అయితే తీసుకున్నాను. అంటే మెహందీ గ్రీన్ అంటారు కదండి, ఆ కలర్ అన్నమాట. ఇక్కడ సరిగ్గా లైటింగ్ లేదని చెప్పి లాస్ట్లో నేను ఎండ్లో షూట్ చేశానండి, దాన్ని చూపిందామని చెప్పి. ఇక్కడ బ్లౌజ్ అయితే నేను ఇలా తీసుకున్నానండి. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే జార్జిట్లా వచ్చింది బ్లౌజు. దీని మీద హ్యాండ్స్కి మాత్రమే వర్క్ వచ్చింది, చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అలాగే మెహందీ గ్రీన్ కలరే మనకి థ్రెడ్తో వర్క్ ఇచ్చాడు. లోపలైతే మాత్రం ఇలా అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్లా వచ్చాయి. చూడగానే నచ్చింది అన్నమాట. యాక్చువల్లీ ఆ బ్లౌజ్ సెట్ అయింది కదా, చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. ఇలా అయితే నేను తీసుకున్నాను. మీకు నేను బ్లౌజ్ స్టిచ్ చేసాక కూడా ఒకసారి చూపిస్తానండి. ఇలా అయితే చాలా బాగుంది. అంటే ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి. దీని మీద రెడ్ కట్టుకోవచ్చు శారీ, అలా ఎల్లో కూడా కట్టుకోవచ్చండి మనం. ఇదిగోండి చూడండి, ఎండ్లో షూట్ చేస్తుంటే ఎంత బాగా కనిపిస్తుందో. ఇది యాక్చువల్ క్రీమ్ కలర్ అన్నమాట. ఇదిగోండి, ఇదే మెహందీ గ్రీన్ అన్నమాట. వీడియో ఎలా ఉందండి, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేస్తారని అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఇది మార్నింగ్ షూట్ చేశాను కదా, ఇక్కడైతే నేను ఇలా షూట్ చేసిన తర్వాత ఇంకా సరేలే, ఇవాళ సండే కదండి, అందుకని చెప్పేసి నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ అయితే వేసాను. అంటే నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను మీకు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, చికెన్ ఫ్రై అంటే బాగా ఇష్టం. ఇక్కడ టమాటోస్ కూడా వేసుకున్నానండి, చక్కగా కటింగ్ చేస్తాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఏంటంటే నేను ధనియాలు, జీలకర్ర, అలాగే లవంగాలు, చెక్క,
తర్వాత వచ్చేసి యాలకులు వేసి మిక్సీ పట్టేసాను అనమాట ఆ పేస్ట్. తర్వాత వచ్చి ఇక్కడ చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ వచ్చి 1/2 కేజీ మీద ఎక్కువే ఉంటుంది. చికెన్ తీసుకున్నాను. చక్కగా ఇది వాటర్ అది మనకి బయటికి తీసేస్తుంది కదా కర్రీ, అది చూసారా, ఆ వాటర్ అది కొంచెం తేలిన తర్వాత ఇందులో నేనైతే కారం వేస్తున్నాను అనమాట. అలా కారం వేసి తిప్పేస్తాను. అలా నెమ్మదిగా అలా మగ్గనిస్తూ ఉంటుంటే కర్రీ అయితే చక్కగా దగ్గర పడుతుందండి. కర్రీ కూడా కాదు, ఇది ఫ్రైలా చేస్తున్నాను అనమాట. అంటే మరీ అది క్రిస్పీగా ఉండదు, చక్కగా తింటుంటే సాఫ్ట్గా బాగుంటుందండి. ఇలా అయితే నేను రెడీ చేసేసుకుంటున్నాను. ఇందులో కొత్తిమీర, కరివేపాకు, అలాగే మసాలా పౌడర్ కూడా వేసేసాను అనమాట. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.